ఇంటి పంటల సేద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు కుండీల్లో పూల మొక్కలు, అలంకరణ మొక్కలు పెంచుకునేవారంతా ఇప్పుడు ఇంటికి కావలసిన కూరగాయలు, పండ్లను జతచేసి పండించుకుంటున్నారు. రసాయనాలకు తావు లేకుండా సేంద్రియ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటున్నారు. పచ్చని పరిసరాల మధ్య సమయం గడుపుతున్నారు. అయితే అకాలంగా కురిసే అధిక వర్షాలకు సున్నితమైన మొక్కలు దెబ్బతింటాయి. కుండీలు నీటితో నిండిపోతాయి. చీడపీడలు పెచ్చరిల్లుతాయి. ఇలాంటి తరుణంలో వర్షాల అనంతరం, అలానే రాబోయే వేసవి కాలంలోనూ మొక్కలను సంరక్షించుకునేందుకు కొన్ని మెలకువలు పాటించడం అవసరమంటూ సూచనలిస్తున్నారు మిద్దె సాగులో 10 ఏళ్ల అనుభవం గడించిన విజయవాడకు చెందిన దాసరి శ్రీదేవి. నేను 10 ఇయర్స్ నుంచి మిద్దె తోటను పెంచుతున్నానండి. నా తోటలో అన్ని రకాల పళ్ళ మొక్కలు, కూరగాయ మొక్కలు, పూల మొక్కలు అన్ని రకాలు పెంచుకుంటున్నానండి. మనం జనరల్గా మొక్కలు పెంచుకున్నప్పుడు వర్షాకాలంలో బాగా పెద్ద వర్షాలు పడినప్పుడు మనం మొక్కల్ని ఎలా సంరక్షించుకోవాలి అంటే, ముందు వర్షానికి మొక్కలు వాలిపోతూ ఉంటాయండి. ఆ వాలిపోయిన వాటిని సపోర్ట్ ఇచ్చి వాటిని తాడుతో పైకి లేపి వాటిని కట్టుకోవాలండి. తర్వాత కింద ఎండిపోయిన ఆకులు అవన్నిటిని కూడా తీసేసి మట్టిని పెకిలించుకోవాలండి. పెకిలించుకోవటం వల్ల మొక్కకి వేరుకి గాలి అంది ఎక్కువ వాటర్ నిల్వ ఉన్న దానివల్ల అది అయిన సఫర్ నుంచి అది బయటపడుతుందండి. వేపిండి పొగాకు కలిపేసి మరక కాసి 3 days ఉంచేసిన తర్వాత మొక్కలకి స్ప్రే చేయటం వలన పెస్ట్ నుంచి చాలా 100% కాపాడుకోగలుగుతామండి మొక్కల్ని. గాజు పురుగులు, నెయిల్స్ అన్నీ కూడా పోతాయండి వాసనకి. వానకి మనం ఇచ్చిన బలము అంతా కూడా నీళ్ళ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి వాటికి వెంటనే మనం వానకి నుంచి మొక్కను కోలుకోవడానికి మనం వాటికి బలాన్ని అనేది ఇవ్వచ్చుకోవాలండి. మాగిన పేడ ఎరువు కంపల్సరీ ఇస్తే షాక్ నుంచి కోలుకోగలుగుతుందండి. పువ్వు పూత నిలబడటం కోసమని బనానాను బెల్లం అండి కలిపి చౌహాన్ క్యూ మెథడ్లో నిల్వ చేసుకోవటం వల్ల ఇది పూత పింద రాలకుండా ఉంటుందండి. ఈల్డింగ్ బాగా వస్తుందండి. మళ్ళీ పుల్లటి మజ్జిగ ఒకటి స్ప్రే చేసుకుంటాం వల్ల పెస్ట్ నుంచి కాపాడుకోగలుగుతామండి. దానికి బలాన్ని కూడా ఇచ్చిన వారం అవుతామండి. అదేవిధంగా కాఫీ పొడి మనం ఇంట్లో వాడుకొని వదిలేసింది ఇవి ఉంటాయి కదా, అది 3 days వాటర్లో ఉంచుకొని వాటిని ఇవ్వటం వల్ల మొక్కకు కావాల్సిన ఎన్పికే 100% అందుతుందండి. అదేవిధంగా మనం మినరల్స్ అవన్నీ కూడా ఇవ్వాలి కాబట్టి మనం ఆవు పిండి కూడా మొక్కకి ఇచ్చుకోవటం వల్ల ఎన్పికే అన్ని రకాల పోషకాలు అందుతాయండి. పళ్ళ మొక్కలు ఎన్నిటిని కలిపి వాటర్లో ఉంచేసి ఇలా 90 days ఉంచాలండి. అప్పుడు బయో ఎంజైమ్ తయారవుతుందండి. అది మొక్కలకి స్ప్రే చేయటం వల్ల మొక్కలకి దానికి కావాల్సిన అన్ని రకాల ఇవి అందుతాయండి. కూరగాయల మొక్కలు అవన్నీ కూడా బియ్యం కడిగిన నీళ్ళలో ఇలా ఉంచేసి 3 days ఉంచేసి వాటిని తీసి కిచెన్ కంపోస్ట్లో వేసేసుకొని ఈ వాటర్ మొక్కలకి ఇచ్చుకోవటం వల్ల మొక్కలకి చాలా బలమైన ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతామండి. అదేవిధంగా పళ్ళ మొక్కలు ఈ బయో ఎంజైమ్స్ లాగా తయారు చేసుకుంటామండి. ఇలా ఉంచుకొని రోజుకి ఒకసారి మటుకి మూత తీసి ఉంచాలండి, లేదంటే గ్యాస్ ఫామ్ అవుతుందండి. బయో ఎంజైమ్స్ వల్ల మొక్కకి కావాల్సిన అన్ని రకాల మినరల్స్ని ఇవ్వగలుగుతామండి. ఇంట్లో తీసేసిన మొక్కల నుంచి వచ్చిన ఆకులు, ఎండ ఆకులు, పసుపు ఆకులు ఏంటి ఇవన్నీ కూడా, తమలపాకులు ఇలాంటివన్నీ కూడా ఈ నీళ్ళలో వేసుకోవటం వల్ల ఆకంతా కరిగిపోయి దానిలో ఉన్న క్లోరోఫిల్ అంతా వాటర్ దీంట్లోకి వచ్చేస్తుందండి. ఈ వాటర్ మనం మొక్కలకి ఇవ్వటం వల్ల మొక్కలకి కావాల్సిన ఎన్పికే ఈజీగా అందుతుందండి. ఆకులు ఫ్రెష్గా నిగనగలాడుతూ ఉంటాయండి వాటర్ ఇవ్వటం వల్ల. బంతిపూలు ఇందిట్లో వేయటం వల్ల మొక్కలకు వచ్చే నెమటోడ్స్ నుంచి వాటిని కాపాడగలుగుతున్నాం. నెమటోడ్స్కి బంతి వాసన అనేది పడదండి. అందుకని మనం బంతిపూలు కూడా ఈ వాటర్లో వేసి ఉంచితే మొక్కలకి ఇవ్వటం వల్ల ఆ వాసనకి అక్కడ అవి గ్రో అవ్వకుండా ఉంటాయండి. వేసవికాలం వచ్చేటప్పటికి మనం వీలున్నంత షేడ్ నెట్ ఏర్పరచుకుంటానండి నేను. అదేవిధంగా మొక్కలకి మల్చింగ్ చేసుకుంటానండి. ఎండ డైరెక్ట్గా పడి మొక్క వేరు అది పాడవకుండా ఉండటానికి దానికి పైన ఆకులు, ఎండిన ఆకులు వాటితో కవర్ చేసుకుంటానండి మొక్కలన్నిటిని. అదేవిధంగా రోజుకి 2 సార్లు కంపల్సరీ నేను వాటర్ స్ప్రే చేస్తానండి. ఆకులు అన్నిటిని కూడా మనం తడపడం వల్ల ఆ చల్లదనానికి మొక్కలు బాగా కోలుకుంటాయండి. వాటికి కావాల్సిన పోషకాలు కానీ అన్నీ మొక్కకి కావాల్సిన అన్ని విధాలుగా ఇవ్వాలండి. ఇవ్వటం వల్ల వాటిని మనం కాపాడుకోగలుగుతామండి వేసవికాలం ఎండ నుంచి. మిద్దె సాగు చేపట్టడం వల్ల ప్రకృతికి దగ్గరగా జీవించిన అనుభూతి కలుగుతుందని, శ్రీదేవి మిద్దె సాగు వెనుక ఎంతో పరితపన, నిరంతర కృషి దాగి ఉందని చెబుతారు ఆమె స్నేహితురాలు అట్లూరి రాధిక. మిద్దె తోట పెంచుతున్న శ్రీదేవి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితురాలండి. ఆవిడ ఎంత కష్టపడితే ఈ మిద్దె తోట ఈ రకంగా వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా దగ్గర మాటలు లేవండి.
మార్నింగ్ ఎప్పుడో లేస్తే 6 దగ్గర నుంచి ఆవిడ 11 వరకు పైన ఉంటుందండి. మధ్యాహ్నం మళ్ళీ 3 బయటకు వస్తుందండి. మళ్ళీ సాయంత్రం 7 అవుతుందండి. ఆ రకంగా ఆవిడ కష్టపడితే ఈ మిద్దె తోట అనేది ఇంత అయిందండి. ఈ మిద్దె తోటలు పెంచడం అనేదండి చూడటానికి చాలా ఆనందంగా ఉంటుందండి. మనం చూసేవాళ్ళకి, బయట నుంచి చూసేవాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుందండి. కానీ దాన్ని తయారు చేయడానికి ఆళ్ళ పడే కష్టాన్ని చూస్తుంటే అంత కష్టపడటం అనేది అందరూ చేయలేరండి. దాని మీద చాలా ఇష్టం ఉండాలండి. అంతకు మించిన సహనం, ఓపిక అవన్నీ ఉండాలండి. ఇప్పుడు నేను వస్తానండి, నేను బెంగళూరు నుంచి వచ్చి చూస్తానండి. చూసినప్పుడు అబ్బా మనం కూడా పెంచుకోవచ్చుగా అనిపిస్తుంది. అన్ని రకాల మొక్కలు, ఆ మొక్కల్లో పువ్వులు, కాయలు, కూరగాయలు, ఆ వెనకాల బటర్ఫ్లైస్ అవన్నీ తిరుగుతుంటే చూడటానికండి చాలా అందంగా ఉంటుందండి. ఓపిక ఉండి ఇన్ని పెంచలేకపోయినా పర్లేదు, కనీసం ఒక మిద్దె ఉన్నవాళ్ళందరూ కనీసం కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. మన మనసుకి ఆనందంగా ఉంటుంది. ప్లస్ పర్యావరణానికి కూడా ఆకులు మనం ఈ రోజుల్లో ఎక్కడ పెరుగుతున్నామండి, కాంక్రీట్ వరల్డ్లో పెరుగుతున్నామండి. ఈ కాంక్రీట్ వరల్డ్లో మనకి కాస్త ప్యూరిఫైడ్ ఆక్సిజన్ అనేది వీటి వల్లే దొరుకుతుందండి. కాబట్టి అందరూ ఒక ప్రయత్నం చేయండి పెంచడానికి.